ఒకప్పుడు ఖైదీలతో కిటకిటలాడే కిల్లా జైల్ ఈ రోజు ఖైదీలు లేకుండా వెలవెలబోతుందని చూస్తున్నారా? అయితే ఇదంతా కూడా ఒకప్పుడు ఖైదీలు ఉన్నటువంటి జైలు. అయితే ఇప్పుడు కొత్త జైలు నిర్మించడంతో గత 15 ఏళ్లుగా ఇదంతా ఖాళీగా ఉంది. గత 2 సంవత్సరాల క్రితం దీన్ని అంతటి కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కల్చర్ హాల్ కింద అదనపు పనులకు డబ్బులు కేటాయించి వీటన్నింటినీ కూడా పునరుద్ధరించారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా జైలు, ఒకప్పటి జైలు. ఇందులో అప్పటి ఖైదీలు ఉన్నారు. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ దాశరథి నా తెలంగాణ కోటి రత్నాల వీణాని రాసినటువంటి దాశరథి ఈ జైల్లోనే ఉన్నాడు. ఇది మనం చూస్తున్నాం. ఈ జైల్లో ఇక్కడే దాశరథి ఉన్నాడు. ఇవి మనకు కనిపిస్తున్న ఈ చిత్రాలు కూడా దాశరథి చిత్రాలే. ఆనాడు ఆయన రాసినటువంటి ఈ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనేది ఇక్కడే ఈ జైలు నుండి రాశాడని చెప్పేసి మనందరికి తెలుసు. అయితే దీన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా నిధులు కేటాయించి దీన్ని అంతటి కూడా మరమ్మతులు చేసిన పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తున్నాం, ఒకప్పుడు ఖైదీలతో కిటకిటలాడినటువంటి ఈ జైలు ఈ రోజు ఖైదీలు లేకుండా దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి అందరికి కూడా చూడడానికి వీలుగా ఇక్కడ మనం చూస్తున్నాం. గార్డెనింగ్ కానీ, ఈ జైలుకి పాలిషింగ్ చేయడము, కలర్లు వేయడము, ఇవన్నీ కూడా చూడడానికి అందంగా తయారు చేశారు. ఇది మనం చూస్తున్నటువంటి ఈ జైలు యొక్క ప్రత్యేకత. ఒకప్పుడు ఖైదీలు ఉన్నారు, ఇప్పుడు ఇది ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాలోని కిల్లా జైలు అంటారు. ఈ నిజామాబాద్ నగరానికి హైట్ గా ఉంటుంది. పైనుంచి చూస్తే నిజామాబాద్ నగరం పూర్తిగా కనిపిస్తుంది. అయితే ఖైదీలందరినీ కూడా అప్పుడు నిజాం ప్రభు కాలం నాటి నుంచి కూడా దీన్ని జైలుగానే వాడారు. అయితే గత 20 సంవత్సరాల క్రితం నూతనంగా నిర్మించిన సారంగపూర్లో నిర్మించినటువంటి కిల్లాకు ఈ జైలుని తరలించడంతో ఇదంతా అలాగే ఉండిపోయింది. దీన్ని అంతటిని కూడా పునరుద్ధరించి జనాలకు చూడడానికి అనువుగా తీర్చిదిద్దారు. అలాగే రఘునాథ్ ఆలయం ఉంది పైన. రఘునాథ్ ఆలయానికి వచ్చిన వారు కూడా దీన్ని పర్యాటక ప్రాంతంగా వచ్చి చూస్తూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుకుంటున్న పరిస్థితి ఉంది.